బన్నీ బేటా అమ్మా వస్తున్నా. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ అందరు వెయిట్ చేస్తున్నారమ్మా, త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేస్తా, ఓకేనా? నీకు ఇష్టమైన ఫుడ్ చేసి వెయిట్ చేస్తుంటే త్వరగా వచ్చేయి నాన్న. ఓకే అమ్మా, వచ్చేస్తా త్వరగా. హలో హలో మామ, ఎడును? పాపతో ఆడుకుంటున్నారా? హలో హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ అని నువ్వు ఫస్ట్ మన సామాన్ రూమ్ దగ్గర జల్ది వచ్చేసాయి. ఓకే ఓకే అల్లుడు. ఓకే మామ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మామా ఏ మాటకా మాటరా బై. ఈ కరోనా ఏందో కానీ అటు బయటికి పోలేక ఇటు మందు లేక చచ్చిపోయినట్టు అనిపించిందిరా. మళ్ళా ఒక్క పెగ్గు గొంతులో పడంగానే మళ్ళా ఉట్టినట్టు అనిపించిందిరా బై. కుషు అల్లుడు మళ్ళీ పుట్టినవాడిని కాదు, కొంచెం మందు తక్కువ తాగాలి. ఎందుకంటే బయట డ్రంక్ అండ్ డ్రైవ్ నడుస్తుంది, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నావు మామ? ఈ టైంలో కరోనా టైంలో ఎవడ మామ డ్రంక్ అండ్ డ్రైవ్? అన్నీ ఖాళీ ప్రదేశాలు మామ. మనం బిందాస్ తాగుదాం పోదాం, మన పీకెటెడ్ అవ్వలేడు. రోడ్లు మొత్తం మనే. అరే మామ తిప్పు మామ తిప్పు. ఎక్కేసింది గురాబాయ్ ఫ్రెండ్ అంటే. అరే రే రే వద్దు, 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 వద్దు. వద్దు అల్లుడు, నో 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 అల్లుడు. అరే 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 అరే. అల్లుడు వెళ్ళిపోదాం. ఏమది? వెళ్ళిపోదాం అల్లుడికి. చాలు నా బర్త్డే రోజు పోతారా అల్లుడు. ఇది పద్ధతి కాదు. ఇది పద్ధతి కాదు. ఎక్కువైపోయింది. చలో చలో. ఇక విను, ఏ టైం అయినా తాగాల్సిందే. నా బర్త్డే నెక్స్ట్ ఇయర్ దాకా తాగినా పర్లేదు కానీ తాగాలి. నా బర్త్డే అయిపోయినాక తాగాలి. మనం ఇట్లా అయిన లేదు మామ. పోయేది లేదు ఏం లేదు, మనం పోయి మాల్ తీసుకొద్దాం. అబ్బా ఏం చెప్పినా మామ, పోదాం నాడు మామ. అరే నలుగురం కలిసి. అరే నువ్వు రావేమో. నేను రాను, నా వల్ల కాదు. నేను ఈయన ఉంటా, మీరు పోయి తీసుకురారి, నేను ఈయన కూర్చుంటా. ప్లీజ్. ఇదే మన బండి, మనం పోదాం. హలో మిస్టర్, ఏమైనా హెల్మెట్ పెట్టుకురా? నువ్వు ముసలంలో నీకేం తెలుసు మామ? మాతో తిరుగుతే రాగు. మందు తాగితే హెల్మెట్ పెట్టుకోదు మామ. ఎంజాయ్ చేయనికే తాగాలి. మందు హెల్మెట్ పెట్టుకోదు. ఫస్ట్ బండి వెనక గుంజురు మీరు. గుంజనా వెనక గుంజు. నేను కింద గుంజు, వెనక గుంజు. మెల్లగా గుంజుతా. హోల్డ్ ఆన్ ఎక్కువ. కూర్చున్నారా అందరు కూర్చున్నారా? మెల్ల జాగ్రత్త వద్దామమ్మ, టెన్షన్ తీసుకోవు.
రైట్ రైట్ కూడా రైట్ రైట్ మెల్ల అమ్మ అరే గుంత గుంతలేదేం లేదు మనం ముంగడు గుంతనా అరే మాలోనికి ఫోన్ చేసినావా అరే వా జల్దీ అరే మామ ఏం చేయాలి మామ లైఫ్ అంటే ఇప్పుడు మామ భయపడ్డవులే అరే రే రే కారోడు మన మీదకి వస్తుంది అరే డ్రైవర్ అట్లా మెల్లగా మామ జీవితం మన చేతుంటుంది మామ మనం ఎట్లా అంటారు అట్లా రాత బ్రహ్మదేవుడు కాదు మనం రాసినాం మనం వస్తాం మామ అదే మామ అట్లా కాదు మామ నువ్వే తప్పు మాట్లాడుతున్నావు నానా ఈవినింగ్ త్వరగా వస్తా. బయట కరోనా ఉంది డాడీ, త్వరగా వచ్చే. ఓకే నానా. నువ్వు వచ్చే వరకు నేను పనుకోను. తప్పకుండా నానా. వచ్చేటప్పుడు చాక్లెట్ తెస్తావు? తప్పకుండా తెస్తారా. ఏమైంది డల్గా ఉన్నావు? మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఈరోజు మా డాడీతో మన గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సాయంత్రం నువ్వు కూడా వచ్చేసేయ్. ఓకే, మర్చిపో మాకు, సరేనా? ఈరోజు సాయంత్రం మనకి చాలా ముఖ్యమైనది. కరోనా టైం కదా, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ లేదు కదా అని నిర్లక్ష్యం చేయకండి. ఒక్కసారి ఆలోచించండి. మీరు బయటికి వెళ్తే మీకోసం మీరే సర్వస్వంగా భావించే మీ తల్లిదండ్రులు, మీరు ప్రాణంగా చూసుకునే మీ పిల్లలు, మీరు కావాలనుకునే మీ వారు, మిమ్మల్ని ప్రేమించే మీ స్నేహితులు ప్రతి ఒక్కరూ మీ రాకకై ఎదురు చూస్తుంటారు. హెల్మెట్ ధరించండి, వాహనాలపై ముగ్గురు ప్రయాణించరాదు, మద్యం సేవించి వాహనాలు నడపరాదు అని నిత్యం ప్రభుత్వం, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వారు హెచ్చరిస్తూ జరిమానాలు విధించేది కేవలం వారికి మీ ప్రాణాలపై ఉన్న బాధ్యత వల్ల మాత్రమే. చెకింగ్ ఉన్నా లేకపోయినా మన బాధ్యత నిర్వర్తించడం మానకూడదు అనే ఉద్దేశమే మా ఈ లఘు చిత్ర ముఖ్య సందేశం.